కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు అభ్యర్థులను పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ పథకం, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ పథకము మరి అది అమలు చేసే పరిస్థితుల్లో లేదు. దానికి సంబంధించినటువంటి ఆసుపత్రులకు సకాలంలో చెల్లించని కారణంగా ప్రభుత్వం రియంబర్స్మెంట్, ఈ ఆసుపత్రి కూడా ఈరోజు ఉద్యోగస్తులకు మరి సకాలంలో మెడికల్ హెల్త్ స్కీము అమలు జరగని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ మేము సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా పదవీ విరమణ అంటే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూనిటేషన్ కానీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఈరోజు వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే రావాలో అవి అందే పరిస్థితి లేదు. మరొక దిక్కు మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందిస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వము రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత గౌరవప్రదంగా వాళ్ళను సంతోషంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపాల్సింది పోయి వాళ్ళ పుట్టిన దుఃఖంలో ఉంటే మరి ఆ రకంగా అదేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మనము రిటైర్మెంటే ఉద్యోగాలు అవుతున్నారు, కానీ ఖాళీ అయినటువంటి భర్తీలను మాత్రము ఈ ప్రభుత్వం పూర్తి చేయడం లేదు. అనేక శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడంలో మాత్రము ఇంతవరకు ఈ ప్రభుత్వం వేరించే పరిస్థితి లేదు. మనం చూసాం.